హాయ్ అండి. మా బాబు ఆడుకునేవి చూడండి ఎంత నీట్‌గా సర్దున్నాయి కదా! వాడే సర్దాడు. ఇదంతా కూడా నీట్‌గా సర్దాడు. నీట్‌గా వాడి బొమ్మలన్నీ ఒక దానిలో పెట్టుకొని సర్దుకున్నాడు. చూడండి టేబుల్ మీద కూడా మొత్తం అన్నీ మధ్యకి ఆ బుక్స్ ఏంటి అంటే, బుక్స్ కూడా కావాలి నాకు, నేను అన్నం తినేప్పుడు చదువుకుంటాను అని బుక్స్ పెట్టుకున్నాడు అక్కడ. వాడే సర్దాడు ఇదంతా. టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేసి వాడే సర్దాడు. ఇది యాక్చువల్‌గా టేబుల్ మీద ఉన్న చెత్త అంతా ఇక్కడ ఉంది చూసారా? ఈ చెత్త అంతా ఆ టేబుల్ మీద ఉంది ఇందాకటి వరకు. ఈ క్రయాన్స్, పెన్సిల్స్, పజిల్స్ అన్నీ ఆ టేబుల్ మీద గజిబిజిగా ఆడుకుని అలా పడేశాడు. అన్నీ తీసి అలా పడేశాడు. నాన్న నువ్వు అన్నీ, నేను లంచ్ ప్రిపరేషన్ అయ్యేలోపు నువ్వు అవన్నీ తీసేయాలి అని చెప్తే టక 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 అన్నీ తీశాడు. చూడండి ఈ బుక్స్ అన్నీ కూడా వాడే సర్దాడు. అసలు వాడంతా సర్దడమే కాకుండా నీట్గా ఒక సెంటర్లో ఏదో అందంగా కనిపించాలని నీట్గా పెట్టాడు చూడండి. అది చాలా బాగుంది. మా బాబు అంటే ఏదో పెద్దోడు అనుకుంటున్నాడేమో, కాదు, పీపీ టూ అంటే యూకేజీ బాబు. వాడు ఇవన్నీ సర్దాడు. ఇప్పుడు లంచ్కి సొరకాయ పప్పు చేశాను, అలానే పాపడ్ విత్ వైట్ రైస్. నీట్గా ఉన్న టేబుల్ మీద తింటుంటే ఎంత బాగుంటుంది కదా. వాడిని పిలిచి చూడు నాన్న చాలా నీట్గా ఉంది కదా టేబుల్, క్లీన్గా ఉన్న టేబుల్ మీద అన్నం, పప్పు, పాపడ్. అదో సాటిస్ఫాక్షన్ కదండి. టేబుల్ అంతా క్లీన్గా ఉంటే, దట్టు బాబు చేశాడు అంటే చాలా బాగా, చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.